హైదరాబాద్ ఔషాపూర్ రాక్ ఎంక్లేవ్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ హాజరు కానున్నారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జ్యోతి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాజ్కుమార్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఔషాపూర్ రాక్ ఎన్క్లేవ్లో ఏర్పాటు చేసిన రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి కమల దళపతి నితిన్ నవీన్ సిన్హా ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. నితిన్ నవీన్ సిన్హా ఈ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను ప్రారంభించి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయబోతున్నారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా పార్టీని సంస్థాగత బలోపేతం చేయడంతో పాటు ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా కార్యక్రమాలు అయితే నిర్వహించాలని కమల దళపతి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు హాజరయ్యేందుకు ఎమ్మెల్యేలతో పాటు జిల్లాల అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు ఇక్కడికి రాక్ ఎన్క్లేవ్ సెంటర్కు చేరుకున్నారు. జ్యోతి ప్రజ్వలన తర్వాత కమల దళపతి కీలక ఉపన్యాసం చేస్తారు. ఈ కీలక ఉపన్యాసంలో పార్టీ ఏదైతే అధికార పార్టీ చేస్తున్నటువంటి ప్రజా ప్రత్యేక విధానాలతో పాటు ఇచ్చిన హామీల విస్మరణ, అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం పైన అటు అధికార ప్రతిపక్ష పాలు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం పైన, డీలిమిటేషన్ మహిళా బిల్లు, ఎస్ఐఆర్ పైన పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉండాలి. ఎప్పుడు ఏ ప్రతిపక్ష పార్టీ విమర్శించినా దాన్ని తిప్పికొట్టే విధంగా సమర్థవంతంగా పనిచేయాలని చెప్పి కూడా ఒక మార్గనిర్దేశనం అయితే కమల దళపతి చేయబోతున్నారు. ఈ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో 3 తీర్మానాలు కూడా చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఒకటి రాజకీయ పరిస్థితిపైన తీర్మానం, మరోటి ఏదైతే నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలన పూర్తి చేసిన సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతూ మరొక తీర్మానం, వ్యవసాయం పైన 3వ తీర్మానాన్ని అయితే రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చేయనున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. అయితే కమల దళపతికి ఘనస్వాగతం పలికేందుకు మహిళలు బతుకమ్మలు బోనాలతో ఘనస్వాగతం పలికేందుకు అయితే సిద్ధంగా ఉన్నారు. అంతేకాకుండా డప్పు చప్పులతో ఘనస్వాగతం పలికేందుకు అటు కాషాయ శ్రేణులు అయితే సిద్ధంగా ఉన్నాయి. మరి కాసేపట్లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రాంగణానికి ముఖ్య నేతలందరూ కూడా చేరుకున్నారు. ఇప్పటికే జాతీయ అధ్యక్షుడు ఏదైతే బర్కత్పూర్లోని ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వెళ్ళారు. ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి క్షేత్రాలతో అల్పాహార సమావేశం అయ్యారు. అల్పాహార సమావేశాన్ని ముగించుకొని మరి కాసేపట్లో బర్కత్పురా నుంచి ఔషాపూర్ రాక్ ఎన్క్లేవ్ సెంటర్కి నితిన్ నవీన్ చేరుకోబోతున్నారు. నితిన్ నవీన్ సిన్హాకు ఘన స్వాగతం పలికేందుకు అటు కాషాయ శ్రేణులు అయితే సిద్ధంగా ఉన్నాయి. రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ప్రారంభించిన తర్వాత నితిన్ నవీన్ సిన్హా పార్టీ శ్రేణులను ఉద్దేశించి అయితే ప్రసంగిస్తారు. అయితే రాజకీయ తీర్మానం, అటు నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ మరొక తీర్మానం, అటు రాజకీయ పరిస్థితి పైన తీర్మానం చేసిన తర్వాత పూర్తి స్థాయిలో దిశానిర్దేశం అయితే చేసే అవకాశం అయితే చెబుతున్నారు. ఏదైతే రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను ప్రారంభించి ఉపన్యాసం వహించిన తర్వాత మధ్యాహ్నం 1:30 నిమిషాలకు 3 రోజుల పర్యటన ముగించుకొని నితిన్ నవీన్ సిన్హా ఢిల్లీకి పయనం కావున. అయితే రాష్ట్ర పార్టీ శ్రేణుల్లో జాతీయ అధ్యక్షుడి పర్యటన నూతన ఉత్తేజాన్ని నింపిందని, పార్టీ అధికారంలోకి వచ్చేందుకు మరింత కృషి చేసేందుకు ఈ పర్యటన దోహదం చేస్తుందైతే రాష్ట్ర నాయకత్వం భావిస్తుంది. మొత్తంగా అయితే 3 రోజుల పర్యటనలో భాగంగా నితిన్ నవీన్ సిన్హా బూత్ అధ్యక్షుల సమ్మేళనాలతో పాటు రాష్ట్ర పదాధికారులతో అటు ఎమ్మెల్యేలతో సమావేశాలు అయితే నిర్వహించారు. అంతేకాకుండా మొదటి రోజు శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్నటువంటి నితిన్ నవీన్ సిన్హా తర్వాత పార్టీకి సంబంధించిన కార్యాలయాలను ప్రారంభించారు. తర్వాత ఎగ్జిబిషన్ మైదానంలో ఏర్పాటు చేసినటువంటి బూత్ అధ్యక్షుల సమ్మేళనానికి కూడా హాజరయ్యారు. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరికి సంబంధించిన కార్పొరేషన్ సంబంధించిన బూత్ అధ్యక్షులు BL2లతో నిర్వహించిన విజయకల్ప సమ్మేళనానికి ముఖ్య అతిథి హాజరై కార్పొరేషన్ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగిరేసే విధంగా పార్టీని పటిష్టం చేయడం, బూత్ అధ్యక్షులు క్రియాశీలకంగా పనిచేయాలని చెప్పి ఒక మార్గనిర్దేశనం అయితే ఇచ్చారు. అంతేకాకుండా అదే రోజు రాత్రి పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. స్థానికంగా ప్రజాప్రతినిధుల సమస్యలు, ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ సమస్యలతో పాటు ఒక చట్టసభల్లో ప్రజాప్రతినిధులుగా పార్టీకి సంబంధించిన వాయిస్ను బలంగా తీసుకెళ్లేందుకు పనిచేయాలని చెప్పి కూడా ఒక మార్గనిర్దేశనం అయితే చేశారు. రెండో రోజు పర్యటన భాగంగా విద్యార్థి యువతతో ఒక కాన్క్లేవ్లో పాల్గొన్నారు. దాంతోపాటు వరంగల్ గిరిజన కమ్యూనిటీ నేతలతో సమావేశమయ్యారు, బూత్ అధ్యక్షులతో సమావేశమయ్యారు. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా కాషాయ జెండా ఎగిరేసే విధంగా బూత్ అధ్యక్షులకు మార్గనిర్దేశనం చేశారు. 3వ రోజు ఇవాళ ఆర్ఎస్ క్షేత్ర సంబంధించిన వాళ్ళతో సమావేశమయ్యారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు మరి కాసేపట్లో హాజరు కాబోతున్నారు. మొత్తంగా 3 రోజుల నితిన్ నవీన్ సిన్హా పర్యటన పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని నింపుతుందని అయితే రాష్ట్ర నాయకత్వం భావిస్తుంది. అయితే కాషాయ శ్రేణులు అయితే ఆసక్తిగా చూస్తున్నాయి. జాతీయ అధ్యక్షుడు ఏమి దిశానిర్దేశం చేయబోతున్నాయి అయితే ఉత్కంఠగా ఉన్నాయి. నిన్న రాత్రి కూడా జరిగినటువంటి
రాష్ట్ర పదాధికారుల సమావేశంలో కూడా నితిన్ నవీన్ సిన్హా పార్టీ శ్రేణులకు ఖచ్చితంగా తెలంగాణలోకి అధికారం వచ్చి తీరాలి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేయాలని అయితే ఆ దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ను వీడి గ్రామాల్లోకి వెళ్ళాలి, క్షేత్రస్థాయి పర్యటన చేయడం వల్ల పార్టీకి పటిష్టతకు దోహదం చేస్తుంది కాబట్టి స్థానికంగా ఉండే సమస్యల మీద కొట్లాడడం వల్ల ప్రజలు తమతో మమేకమై బీజేపీని ఆశీర్వదించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ దిశగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని, ఏదైతే క్షేత్రస్థాయి పర్యటనకు సంబంధించి ప్రతి నెల తనకు నివేదికలు పంపాలని కూడా సూచించారు. పార్టీ ప్రథమం, వ్యక్తి తర్వాత వ్యక్తి పూజ ఇక్కడ పనికిరాదని పార్టీ కీలకంగానే పనిచేయాలని చెప్పి కూడా ఒక దిశానిర్దేశం అయితే చేశారు. పార్టీ పదవులు తెచ్చుకోవడం కాదు, వాటికి అన్నీ తెచ్చే విధంగా పని చేయాలని, తాము కష్టపడి పనిచేస్తే పదవులు వాటంతట అవే వస్తాయని చెప్పి కూడా ఒక నిర్దేశమే చేస్తాం. చూస్తున్నాం మన విజువల్స్లో పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరిగా రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు హాజరయ్యేందుకు వస్తున్నారు. ఎంపీ రఘునందన్ రావుతో పాటు ఎమ్మెల్యే పాయల్ శంకర్ రామారావు పటేల్ కూడా చేరుకున్నారు. అంతేకాకుండా కామారెడ్డి ఎమ్మెల్యే రామారావు కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి. మొత్తంగా నితిన్ నవీన్ సిన్హాకు ఘనస్వాగతం పలికేందుకు కార్యాచరణలు అయితే సిద్ధంగా ఉన్నాయి. ఇది తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.